మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట, ప్రభువు నామములో రక్షించబడి, ప్రభువు కొరకు సిద్ధపడి, ఆయన రాకడ కొరకై ఎదురు చూచుచున్న భక్తులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని వినండి. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు వింటున్న వారు అనేక మందికి అనగా సుమారుగా ఒక 20 మందికైనా షేర్ చేయండి. దేవుని బిడ్డలు ఎందుకంటే దేవుని వాక్యం బ్రతికిస్తుంది గనక, వాక్యాన్ని మనం ఇతరులకు పంచిపెట్టడం అనేది అది గొప్ప అనుభవం. కనుక ఆ పని చేయగలరని ప్రేమతో మిమ్మలను బ్రతిమలాడుతున్నాను. మంచిది, దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ దినము 44వ కీర్తన మరి 21వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదువుబడినటువంటి వచనములో ఒక చిన్న మాటను మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా. ఆ సంగతిని పరిశోధింపక మాననా. ఏ సంగతిని? దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు. మానవులందరి హృదయాలు ఎరిగినవాడు ఆయన ఒక్కడు మాత్రమే. మానవునికి మరొక వ్యక్తి యొక్క హృదయం తెలిస్తే ఈ ప్రపంచంలో ఈ సమాజం ఉండేది కాదు. అయితే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని రాయబడింది. ఏ సంగతి అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వచనం నుంచి నేను మీతో పంచుకునే అంశం ఏంటంటే పరిశోధింపక మానునా. దేవుడు అనాది కాలము నుండి కూడా ఆయన పరిశోధించేటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటే తేటగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని పరిశోధిస్తాడు అంటే భక్తి కలిగినటువంటి దేవుని ప్రజలను, అనగా ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు తప్పకుండా పరిశోధింపక మానున పరిశోధిస్తాడు. అది ఆ సంగతిని పరిశోధింపక మానున అంటే నీలో ఉన్నటువంటి నీ విశ్వాసము అనే దానిని, ఆ సంగతిని వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు దగ్గర కనిపెడుతున్నావు. అంటే దేవుని ఎరిగినటువంటి నీలో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి నీలో ఉన్నటువంటి ఆ సంగతిని దేవుడు తప్పనిసరిగా పరిశోధింపక మానునా అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు పరిశోధింపక మానేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే మరి పరిశోధించినప్పుడే దేవుని బిడ్డలారా వారు గొప్పవారు అవుతారు. శాస్త్రవేత్తలు అంటారు పరిశోధించే వారిని ఎంతో విలువిస్తూ ఉంటారు కదా లోకం. అయితే దేనినైతే దేవుని బిడ్డలారా ఒక మానవుడు పరిశోధించి దాన్ని కనుగొంటాడో, కనుగొన్న వారికి ఈ లోకం ప్రపంచమంతా గూడా మరి ఎంతగానో అభినందిస్తూ ఉంటుంది కదా! అయితే ఈరోజు నేను మీతో పంచుకుంటున్న ఈ అంశంలో దేవుని బిడ్డలారా, మరి 17వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 2వ వచనంలో ఏమంటాడంటే, నన్ను పరిశోధించితివి, నీకు ఏమియు కానరాలేదు. అంటే దేవుడు పరీక్షించినప్పుడు ఆ భక్తులలో ఉండవలసినటువంటి దేవుని బిడ్డలారా విశ్వాసము, నమ్మకత్వం, యథార్థత. దేవుడు మనలను ఆ సంగతిని పరీక్షించినప్పుడు, ఆ పరిశోధించినప్పుడు మనలో ఏందంటే ఏమియు కానరాలేదు అంటున్నాడు భక్తుడు ఈ 17వ కీర్తనలో. అంటే దేవుడు పరిశోధించినప్పుడు ఆయన ఏమి పరిశోధిస్తాడు అంటే, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలలో ఉన్న విశ్వాసాన్ని, వారి నమ్మకత్వాన్ని, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఆయన పరిశోధించినప్పుడు ఎవరిలో ఏ లోపమైతే కానరాకుండా ఉంటుందో వారికి దేవుడు ఫలితాలిస్తాడు. ఫలాలనిస్తాడు. వారు కోరుకున్నవన్నీ కూడా వారు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకు దేవుడు పరిశోధించి, ఆ పరిశోధించబడిన వ్యక్తుల జీవితాలలో ఫలభరితమైన ఆశీర్వాదాలను దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథములో మనము ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదివినప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించును అని రాయబడింది. అబ్రహాము అనగానే దేవుని బిడ్డలారా దేవునికి విధేయుడు. అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసిన తరువాత దేవుడు దేవుని బిడ్డలారా తనకి ఆయనను పరిశోధించాడట. అబ్రహామును పరిశోధించిన దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుని, ప్రతి మానవుని
దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశోధించకుండా మానునా? మానడు. ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. ప్రవక్తలను, యాజకులను, దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడిస్తూ, ఆయనకు పని చేస్తూ, ఆయన కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు భూమి మీద ఉన్న ప్రతి నరుని కూడా పరిశోధిస్తాడు. అయితే అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు, అబ్రహాము ఆ పరిశోధనలో ఆయన గెలిచాడు. ఓడిపోలేదు. ప్రభువు తనను ఏమైతే చేయమని దేవుడు ఆజ్ఞాపించాడో, ఆ పనిని చేయడానికి అబ్రహాము నమ్మకముగా ఉన్నాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన కుమారుడైన ఇస్సాకును బలివ్వటానికి విధేయతను చూపించాడు. ఆ కుమారుడిని మరలా తిరిగి దేవుడు ఏ కీడుకు అప్పగించకుండా, ఆ కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి ఒక ఫలభరితమైన ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు దేవుడు. అంటే దేవుడు పరిశోధించినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు మనము జయిస్తే వాటిలో మనకు దేవుని బిడ్డలారా, మన మీద, మన బిడ్డల మీద దేవునికి అద్భుతమైన ఫలితాలను దేవుడు అనుగ్రహించడానికి ఇదే గదా! ఆయన పరిశోధించినప్పుడు నా నుండి కనబడవలసింది. అలాగే దేవుని బిడ్డలు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారిని వాగ్దాన భూమికి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తున్న సమయంలో వీరు మారా అనబడినటువంటి ప్రాంతానికి ఇశ్రాయేలులు సుమారుగా 30,00,000 మంది ప్రజలు వచ్చినప్పుడు ఆ మారా అనబడిన ఆ ఊరి దగ్గర ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పరీక్షించును అని నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు అక్కడ వారిని పరీక్షించాడట. అంటే దేవుడు వారిని ఎప్పుడైతే దేవుని బిడ్డలారా అక్కడ పరిశోధించారో, ఆ పరిశోధించిన స్థలములో మరి ఈ ప్రజలు ఆ నీరుని బట్టి దేవుని మీద, అలాగే మోషే మీద వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో బైబిల్ మనకు సెలవిస్తుంది కదా! అంటే దేవుని ప్రజలు అలా ఉండకూడదు. అంటే దేవుడు పరిశోధించినప్పుడు మనలో ఏ దోషము కనబడకూడదు. ఏ లోపము కనబడకూడదు. ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం విజయమును సాధించాలి కానీ, మనము దేవునికి ఆయాసమును కలిగించే వారుగా ఉండకుండా ఉన్నప్పుడు, ఎక్కడ గూడా మనకు అపాయాలు గాని, కీడు గాని, మన బిడ్డల మీద గాని శోధనలు రావు. కనుక మనం దేవుణ్ణి పరిశోధించినప్పుడు మనలో ఏమీ కనబడకూడదు. లోపాలు కనబడకూడదు. ఆయన ఏ రీతిగా పరిశోధిస్తాడో పరిశోధించిన దానిలో తప్పనిసరిగా మనము దేవునికి నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలుగా కనపడినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచండి. యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.